ముదిరాజులను డి నుంచి ఏ గ్రూప్కు మార్చే అంశాన్ని రాజకీయ పార్టీలు తేనెతుట్టగా భావిస్తాయి. కానీ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముదిరాజులని ఏ గ్రూపులకు మారుస్తూ నిర్ణయం తీసుకొని జీవో ఇవ్వడం జరిగింది. దాన్ని తేనెతుట్టగా భావించలేదు, మిగతా గురించి ఇబ్బందులు వస్తాయని భయపడలేదు. అయితే ఏ గ్రూప్కు చెందిన బెస్త లాంటి కొన్ని కులాలు వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. దీంతో సుప్రీంకోర్టు ముదిరాజుల ఆర్థిక సామాజిక స్థితిగతులపై మరోసారి అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని ఆదేశం జరిగింది. కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఆ తర్వాత కేసీఆర్ కావచ్చు, ఎన్నడూ కూడా ఈ విషయాన్ని పట్టించుకోలేదు. ఎందుకంటే ఇదో తేనెతుట్టగా వాళ్ళు భావించారు. దీనివల్ల మాకు నష్టం జరుగుతుంది రాజకీయంగా అని చెప్పి భయపడ్డారు. కానీ ఇన్నాళ్ళ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మరి ఆ తేనెతుట్టె లాంటి అంశాన్ని ఎందుకు కదుపుతున్నట్టు, అంటే దీనివల్ల కదపడం వల్ల రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి నష్టమా లాభమా, మరి అంశాన్ని చర్చిద్దాం. సో వాస్తవంగా ముదిరాజులు బెస్తలు చేపలు పడతారంటే ఎక్కడైతే బెస్తలు లేరో అక్కడ చేపలు పట్టేది వృత్తి ముదిరాజులే. సో ఇది అందరికి తెలిసిన విషయం, చాలా వరకు కూడా జరుగుతుంది. సో కాబట్టి సేమ్ చేపలు పట్టే వృత్తి అంటే చేపలతో పాటు పళ్ళు కూడా అమ్మే అవకాశం ఉంది, వ్యవసాయం చేసే వృత్తి కూడా ముద్రడుతుంది. సో అతను కులంలో ఒకటి అంశం చేపలు పట్టడం. సో చేపలు పడుతున్నప్పుడు బీసీఏలో బెస్తలు ఉంటారు, డి గ్రూప్లో 19లో ముద్రలు ఉంటారు. సో ఇది ఎట్లా సాధ్యం, రెండు కూడా ఒకే గ్రూప్లో ఉండాలి అని ముద్రలు డిమాండ్ చేస్తూ రావడం జరిగింది. కాబట్టే వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళని ఏ గ్రూప్లో చేర్చడం జరిగింది. సో ఈ అంశం కోర్టులో ఉన్న తర్వాత ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని తెరపైకి తీసుకురావడం జరిగింది. సుప్రీంకోర్టులో ఈ అంశం ఉంది కాబట్టి ఎన్నికల తర్వాత కులగణ ఎటాకు చేపడుతున్నాం కాబట్టి కులగణలో భాగంగా ముదిరాజుల ఆర్థిక సామాజిక స్థితిగతులపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తాం. అధ్యయనం చేసి ఏ గ్రూప్లోకి మార్చడానికి సుప్రీంకోర్టుకు నివేదిస్తాం, సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏ గ్రూప్లోకి మారుస్తాం అని చెప్పడం జరిగింది. సో దీన్ని ఇప్పటికే కొన్ని గ్రూపులు వ్యతిరేకిస్తూ రావడం జరిగింది, ఏ గ్రూప్లో చేర్చడాన్ని వ్యతిరేకించాయి. మరి ఏ గ్రూప్లో చేర్చడాన్ని వ్యతిరేకించే కులాలు సుమారు 57, అంటే ఏ గ్రూప్లో మొత్తం 57 కులాలు, చిన్న చిన్న కులాలన్నీ కూడా. అందులో రజక, నాయ బ్రాహ్మణ, బెస్తా ఇలాంటి కొన్ని కులాలు తప్ప మిగతా కూడా చాలా చిన్న కులాలే. సో ఇన్ని కులాలు 57 కులాలు వ్యతిరేకిస్తుంటే అయినప్పటికీ రేవంత్ రెడ్డి ముద్రని ఎందుకు చేర్చాలనుకుంటున్నారు ఈ గ్రూప్లో? దీనివల్ల రాజకీయంగా నష్టం జరగదా? 57 కులాలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేస్తే ఏం జరుగుతుంది? కానీ ఇక్కడే ఒక చిన్న టిక్ ఉంది. అందుకనే రేవంత్ రెడ్డి చాలా చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు, భయపడకుండా. ఎందుకంటే బీసీలో 136 కులాలు ఉన్నాయి. కానీ 136 కులాల్లో 5 ప్రధాన కులాలు ఎక్కువ జనాభా కలిగినాయి. అందులో హైయెస్ట్ జనాభా కలిగింది రాష్ట్రంలో 14% పైగా ఉందని, అంటే అఫీషియల్ లెక్కలు ఇంకా తీరాల్సి ఉంటుంది. 14% ఉందని చెప్పి ముద్రాలు చెప్పుకుంటారు. సో ఆ తర్వాత 10%గా గౌడ్లు, 9 నుంచి 10%గా యాదవులు, ఆ తర్వాత ఇంచుమించు అదే శాతంగా పద్మశాలీలు, ఆ తర్వాత మునుగాములు. ఈ రకంగా ఈ 5 కులాలు ప్రధానంగా ఎక్కువ జనాభా కలిగింది. అందులో హైయెస్ట్ జనాభా ముదిరాజు. సో 136 కులాలు హైయెస్ట్ జనాభా ఉన్నది. అంటే 14% అంటే మామూలు విషయం కాదు. మనము 4 కోట్ల జనాభా ఉంటే 4 కోట్లలో 14 లక్షలు అంటే 28 అంటే 50 నుంచి 60 లక్షల జనాభా అంటే ఇంచుమించు భాగం అని చెప్పుకుంటున్నారు. సో ఒకవేళ అదే నిజమైతే చాలా ఎక్కువ జనాభా కదా, ఓటర్ల శాతం కూడా ఎక్కువ ఉంటుంది కదా. సో ఇంతమందిని కనుక దూరం చేసుకుంటే రాజకీయంగా నష్టపోతారు. కాబట్టే ముదిరాజులకు మంత్రి పదవి కూడా ఇస్తానని చెప్పడం జరిగింది 15th ఆగస్టు లోపల. సో కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి స్వయంగా ఏ గ్రూప్లోకి వీళ్ళని మార్చడం వల్ల నష్టం లేదు, ఈ కులాలన్నీ కూడా తనకే, ముదిరాజులందరూ కూడా తనకే సపోర్ట్ చేస్తారో, తన పార్టీకే సపోర్ట్ చేస్తారని ఆ నిర్ణయం తీసుకొని. మరి మిగతా కులాలు అంటే మిగతా కులాలకు ఇక్కడ నష్టం లేదు.
కేవలం అందులో ఉన్న 1-2 కులాలు మాత్రమే ప్రధానంగా వ్యతిరేకిస్తున్నారు. సో దీనికి కూడా ఒక ప్రత్యామ్నాయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచించి పెట్టారని సమాచారం. ఎటువంటి ప్రత్యామ్నాయం అంటే ఈ బీసీ ఏ గ్రూపులో ఉన్న 57 కులాలు కూడా ముదురాజుల చేరిక వల్ల నష్టపోకుండా ఎట్లా ఉంటారు, ఎట్లా ఉంచాలి అనేది ప్రధాన అంశం. సో ముదురాజులని ఏ గ్రూప్లోకి మారుస్తూ డి గ్రూప్లో వాళ్ళకున్న రిజర్వేషన్గా డి గ్రూప్లో ఓవరాల్గా 7%, ఏ గ్రూప్ ఉన్న వాళ్ళ 57 కులాలకు 7% రిజర్వేషన్లు, బిలో 10% రిజర్వేషన్లు, డి గ్రూప్కు 7% రిజర్వేషన్. సో బీసీ డి గ్రూప్లో ముదురాజులకు ఏదైతే రిజర్వేషన్ వాటా వర్తిస్తుందో ఆ వాటాని సేమ్ యాజ్ టీజ్గా ఏ గ్రూప్కు మార్చేస్తే సరిపోతుంది అని కొంతమంది ప్రభుత్వ అధికారులు సూచించినట్టుగా సమాచారం. సో ఈ సూచనని ప్రభుత్వం పరిశీలిస్తుంది, అధికార సూచనని. సో ఇది కరెక్టే సూచన, దీనివల్ల ఏ గ్రూప్ వాళ్ళకు కూడా నష్టం జరగదు కదా, సో వాళ్ళకు అభ్యంతరం ఉండదు కదా, అంటే వాళ్ళకు నష్టం జరగకుండా ముద్ర న్యాయం చేయాలి అనేది ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి సూచన. కాబట్టి ఇది తేనె తుంటే కాదు, దీన్ని తేనెను ఆస్వాదించడం, తేనెని పిండుకోవడం ఎట్లా, అది తేనెను మనము తొట్టె ఉంది కదా అని భయపడితే తేనె రాదు కదా, దాన్ని సున్యాసంగా ఏ రకంగా తేనెను పిండుకోవాలి, ఏ రకంగా తేనెను తాగాలి అనే విధానాన్ని రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారు. సో అది ఎంతవరకు అమలవుతుందో కూడా మనం వేచి